హాయ్ అండి. మేమైతే ఎక్స్పెరిమెంట్ అయితే చేసాము. ఎక్స్పెరిమెంట్ అని చెప్పను గానీ పాతకాలపు పద్ధతి అయితే చేసాము. ఇవి మా అత్తమ్మ వాళ్ళు 2, 3 టైమ్స్ చేశారు. అవేంటనుకుంటున్నారా? ఇడ్లీ రవ్వండి. ఇడ్లీ రవ్వకి ఇంత అవసరమా అంటారేమో. అప్పట్లో ఎలా చేసేవాళ్ళైతే కొంతమందికి తెలిసి కూడా ఉండదు. అందుకని అయితే చెప్తున్నాను. ఇక్కడైతే స్టోర్ బియ్యం అయితే 2 కేజీస్ తీసుకున్నాము. బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టుకొని నానబెట్టకుండా అయితే కడిగి పల్చగా అయితే ఆరబోసుకోవాలి. ఎవరైనా ఇలా చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా డ్రై అయిపోతే సరిపోతుంది. అప్పట్లో అయితే ఇసురాళ్ళు ఉండేవండి, అవి ఇసురుకునేవాళ్ళు. ఇప్పుడైతే మిల్లు ఉంది కదా, అందుకని ఆడించుకొని వచ్చేసాము. చూడండి, సన్న నూకాలైతే ఆడించుకోరావాలి. కొంచెం మనం జల్లెడు పట్టుకుంటే అయితే పిండి వస్తుందండి. ఆ పిండినైతే మనము ముగ్గుల్లో అలాగైతే కలుపుకోవచ్చు. అలాగే దోశకి కూడా అయితే వేసుకోవచ్చు.